ఆంధ్రప్రదేశ్లోని చిన్న గ్రామం తడకనపల్లె. సాధారణ రోజుల్లో ప్రశాంతంగా ఉండే ఈ గ్రామం మొహర్రం నెల రాగానే భక్తి సముద్రంగా మారుతుంది. కొన్ని సంవత్సరాల తరువాత గ్రామంలో తీవ్రమైన కరువొచ్చింది. పంటలెండిపోయాయి, బావులెండిపోయాయి, ప్రజలు ఆశ కోల్పోయారు. అప్పుడు గ్రామ పెద్దలు స్వామివారి దర్గాకు వెళ్లి ప్రార్థించారు. మొహర్రం సందర్భంగా స్వామివారి సవారీని ఊరంతా తీసుకెళ్లాలని నిర్ణయించారు. డోలు శబ్దాల మధ్య యా మౌలాలీ అంటూ భక్తులు ప్రార్థించారు. ఆ రాత్రే గాలి మారింది, మెరుపులు మెరిశాయి, మేఘాలు కమ్ముకున్నాయి. మొత్తం గ్రామం ఎదురు చూస్తుండగా భారీ వర్షం కురిసింది. గ్రామం మళ్లీ జీవించింది. ఆ రోజు నుండి మొహర్రం సందర్భంగా స్వామివారి సవారీ తీసుకెళ్లడం సాంప్రదాయంగా మారింది. మొహర్రం రోజు వైభవం. మొహర్రం 10వ రోజు గ్రామమంతా పూలతో అలంకరించబడుతుంది. లైట్లు వెలిగిపోతాయి, డోలు వాయిద్యాలు గర్జిస్తాయి. స్వామివారి సవారీ బయటకు రాగానే గ్రామం మొత్తం ఒకే స్వరంతో నినదిస్తుంది, మౌలాలీ స్వామికి జై! హిందువులు ముస్లింలు కలిసి భక్తితో సేవ చేస్తారు. అన్నదానం జరుగుతుంది. ప్రతి ఇంటి ముందు దీపాలు వెలుగుతాయి. తడకనపల్లె గర్వం. తడకనపల్లె మొహర్రం కేవలం ఒక పండుగ కాదు, అది ఐక్యతకు ప్రతీక. అది విశ్వాసానికి గుర్తు. అది మౌలాలీ స్వామివారి మహిమకు సాక్ష్యం.